ఇక ఉపాధి హామీ పథకానికి జి రామ్జీ పేరు పెట్టడం అత్యంత దారుణమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకం ఆశయాలను నీరుగారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో షర్మిల పాల్గొన్నారు. కూలీల సమస్యలపై రచ్చబండ నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల సమస్యలపై షర్మిల సమరసంఘం పూరించారు. రచ్చబండలో మహిళలు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను షర్మిల ఏకరువు పెట్టారు. గ్రామాలలో పని కల్పించాలి అన్న గొప్ప ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో ఇది అమలు చేయాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన పథకమే ఉపాధి హామీ పని. అంటే ఉపాధి కూడా హామీ లాగా ఒక గ్యారంటీ లాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 100 రోజుల పాటు ఎవరైనా గ్రామంలో వెళ్ళి నాకు పని కావాలి అని ఆ గ్రామ పెద్దల్ని అడగొచ్చు. అడిగినప్పుడు 100 రోజులు పని కల్పించాలి. వాళ్ళు పని చేసినందుకు గాను 15 రోజుల్లోనే వేతనాలు కూడా ఇవ్వాలి అన్నది చట్టం. ఈ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంత పుణ్యమైన చట్టానికి కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టింది మహాత్మా గాంధీ పేరు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీకి పేదల గురించి ఎప్పుడూ ఆలోచన లేదు. ఆంధ్ర రాష్ట్రం గురించి అయితే అసలే ఆలోచన లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర విభజన హామీలలో ఏ ఒక్కటి కూడా బీజేపీ ప్రభుత్వము నిలుపుకోలేదు. ఆకలి చావులు తగ్గుతాయి, గ్రామాలలో పని కల్పించాలి